హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య అక్కి వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఏమంటే మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్. ఏం మమ్మీ క్లాత్ అక్కడ ఉంది మమ్మీ, నేను ఇస్తానులే. సో ఈ టాప్ ఏమంటే నేను మీషోలో తీసుకున్న, డైలీ వేర్కి యూజ్ అవుతుంది అని చెప్పి చాలా తక్కువ ప్రైస్ పడింది, 185 రూపీస్ అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ పెడతాను చూడండి. అండ్ మమ్మీ ఏమంటే ఆ రోజు దేవుడి పట్టాలు బాగా క్లీన్ చేసి మమ్మీ బొట్లు పెట్టి మమ్మీ పూజ చేస్తున్నారనమాట. సో ఏం కటింగ్ చేయించుకుంటున్నావురా? బుల్లెటా? ముల్లెటా? మమ్మీ అయితే ఇక్కడ దీపం అంతా పెట్టేసిందనమాట. దేవుడి పటాలు నాకు ఆ రోజు ఎంత కలగా అనిపించాయంటే, సో చాలా కలగా అనిపించాయి. సో అలా వీడియో తీసేశాను. అండ్ వీళ్ళైతే కటింగ్ అంటే వెళ్ళి కటింగ్ కూడా చేసుకొని వచ్చేసారు. మా తమ్ముడు చేసుకున్నట్టే ఉంది, అదేంటో అదే అడుగుతున్నాం అనమాట, ఏం కటింగ్ చేయించుకున్నావు నువ్వు అక్కడ అని. అండ్ మేమైతే రెడీ అయిపోయాము కూడా. ఈ డ్రెస్ కూడా నేను మీషోలో తీసుకున్నా, లావెండర్ కలర్ డ్రెస్. నాకు అసలు ఈ కలర్ లేదు, అందుకే తీసుకున్నాను అనమాట. ఇది అరౌండ్ 1000 రూపీస్ అలా పడిందనమాట ప్రైస్. ఇది ఆల్రెడీ నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, అక్కడే మీకు కోడ్ కూడా ఇచ్చిన అనమాట. ఒకసారి చూడండి, లేదంటే దీని డ్రెస్ కోడ్ కూడా నేను ఇస్తాను అనమాట. అండ్ మా హస్బెండ్ వచ్చి ఆ రోజు సర్ప్రైజ్గా ఈ ఫోటో ఫ్రేమ్ చేయించుకొని తీసుకొచ్చారు. యాక్చువల్గా మనకేం సర్ప్రైజ్లు ఉండవన్నమాట, అన్నీ నన్ను అడిగే తెస్తారు. సో అంటే కేక్ ఫ్లేవర్ అలాంటివి కూడా, ఏ కేక్ ఫ్లేవర్ కావాలి బాగి నీకు అలా అని అడిగి తెస్తారనమాట. సో ఇది మాత్రం నాకు చాలా సర్ప్రైజ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇలా ఫోటో ఫ్రేమ్ మా ఇద్దరిది పెద్దది చేయించుకోవాలి అని. అలాగే మమ్మీ వాళ్ళది, అత్తమ్మ వాళ్ళది కూడా ఫోటో ఫ్రేమ్స్ పెద్దవి చేయించాలి అని, అంటే మా పెళ్ళి ఫొటోస్. ఆ రోజైతే ఇది సర్ప్రైజ్ అనమాట. ముందు రోజు ఈవినింగే వెళ్ళి షాప్లో ఇచ్చేసి వచ్చారనమాట. ఇది మా ఆయనకి చాలా ఇష్టమైన ఫోటో, వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. సో అందుకని ఇదైతే ఇచ్చారంట. ఈ ఫోటో నచ్చిందని ఈ ఫోటో ఇచ్చారంట. నేనైతే చాలా చాలా హ్యాపీ. సో ఇంకా చూస్తున్నాం అనమాట ఎక్కడ పెట్టాలి దీన్ని అని. ఇక్కడైతే మా ఓనర్ అక్కడ ఏం మేకులు అలాంటివి ఏం కొట్టించలేదు. ఇంకా మేము మేకులు కొట్టించాలి అంటే వాళ్ళని అడగాలి. సో అదే చూస్తున్నాము ఎక్కడ పెట్టాలి ఏంటి అని. హాల్లో టీవీ దగ్గర ఉంది కదా, సో పైన పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాము. కానీ అక్కడ 2 సైడ్స్ ఇచ్చినారు, మనకు మేకులేమో లేవు, అదే ఆలోచిస్తున్నాం అనమాట. అదొక పోజ్ పెడుతుంటాం అమ్మ. చాలా బాగుంది. ఈరోజు మార్నింగ్ ఇచ్చావా బయట? నిన్న ఇచ్చావా? చాలా బాగుంది. సేమ్ డ్రెస్సెస్ గాయస్ వీళ్ళిద్దరు, జూడియోలో తీసుకున్నారు. ఎందుకు బాగాలేవు? బాగున్నావు. సో అక్క వాళ్ళు మేము అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏం రెస్టారెంట్ అంటే జీషాన్ రెస్టారెంట్. అండ్ మా హస్బెండ్ మా తమ్ముడు వచ్చి అనుకొని వాళ్ళిద్దరు బ్లాక్ షర్ట్ వేసుకొచ్చారనమాట. ఇక్కడ అన్న కూడా కోఇన్సిడెన్స్గా బ్లాక్ షర్టే వేసుకొచ్చారు, నాకు భలే అనిపించింది. సో అందుకే అలా వీడియో తీశాను అనమాట. సో మేము వెళ్ళిన రోజు ఏంటంటే సండే చాలా రష్ ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేసి ఉంటాం అనమాట రెస్టారెంట్లో. అండ్ మేము ఇక్కడైతే ఆర్డర్ చేస్తున్నాము. ఇంకేదైనా ఫిష్ వస్తే జింజర్ ఫిష్, ఫిష్ ఫింగర్, చిల్లీ ఫిష్, ఫిష్ స్పైసీ బోన్లెస్, ఫిష్ రోస్ట్ 54 + 283.
సో, ఫస్ట్ అయితే మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ బానే ఆర్డర్ చేసుకున్నామనమాట. సో, మేమైతే 2 లాలీపాప్స్ అనమాట. అండ్ డ్రాగన్ చికెన్ ఒకటి, అలాగే అపోలో ఫిష్ ఒకటి, అండ్ ఇంకొకటి ఫ్రైడ్ ఫిష్ అనమాట. అండ్ ఇంకొకటొచ్చి మటన్ ఫ్రై. సో, స్టార్టర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చాలా స్పైసీగున్నాయి. సో, మన టేస్ట్ బడ్స్ సాటిస్ఫై అవుతాయన్నమాట. అండ్ తో పాటు అండ్ మటన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. స్టార్టర్స్‌కే మాకు పొట్ట ఫిల్ అయిపోయింది. సో, కొంచెం కొంచెం మటన్ బిర్యానీ తినేసి, సో, మిగిలింది పార్సెల్ చేసుకొని ఇంటికైతే తీసుకొచ్చేసాం. అలాగే కోక్స్ కూడా ఆర్డర్ చేసుకున్నామనమాట. సో, మేమైతే లంచ్ చేసేసి బయటకైతే వచ్చామనమాట. ఎక్కడికొచ్చాము అంటే దక్షిణ చిత్రాకొచ్చాము. సో, ఇక్కడ మా తమ్ముడు బాధేందంటే వాడు ఇక్కడికొచ్చి నల్లగా అయిపోయాడంట. అదే వీడియో చూస్తూ చెప్తున్నాడు. చూసావా నేనెంత నల్లగా అయిపోయున్నానో అని. సో, మేమైతే దక్షిణ చిత్ర లోపలికైతే వచ్చేసాము. అండ్ దీనికి ఎంట్రీ ఫీజ్ కూడా ఉంటుంది. సో, దక్షిణ చిత్ర ఏంటి అంటే సౌత్ ఇండియన్ కల్చర్స్, వాళ్ళ క్రాఫ్ట్స్, ఆర్కిటెక్చర్, ఆర్ట్ అదంతా ఒక మ్యూజియం లాగా అనమాట. అంటే సౌత్ ఇండియన్ ట్రెడిషన్ అంతా చూడొచ్చు మనం ఇక్కడికి వస్తే. అదే 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 అక్క. చెప్పండి చెప్పండి బ్రో. కేరళలో టాయిలెట్స్ అలాగే ఉంటాయా? నాకు డౌట్ వచ్చింది. చెప్పండి బ్రో. సో, నేనంటే యాక్చువల్‌గా మా హస్బెండ్‌ని యానివర్సరీ కేరళ తీసుకెళ్ళమన్నాను. సో, కేరళ తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకొచ్చి, సో, ఇదే బాగి కేరళ ఇక్కడే చూసేది అని చెప్తా ఉన్నారు. సో, అదే మేము అక్కడ నవ్వుకుంటా ఉన్నామన్నమాట. మీ అప్పటి కాలం ఇల్లులు అక్క మూవీస్లో అలా చూసిన అక్క. సో, ఇందాక మీరు అక్కడ ఒక బోర్డ్ చూసే ఉంటారు. కేరళ అండ్ తమిళనాడు సైడ్ వెళ్ళాలంటే ఈ సైడ్ వెళ్ళాలి డైరెక్షన్ అని. సో, అప్పటి కాలంలో వాళ్ళ ఆర్ట్, కల్చర్, ఆర్కిటెక్చర్, క్రాఫ్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయి దక్షిణ చిత్రాలో చూపిస్తారనమాట. అంటే మొత్తం సౌత్ ఇండియన్ ట్రెడిషన్ అంతా మనం చూడొచ్చు. అప్పట్లో మనం ఏం చూసుండవు కదా. సో, ఇక్కడ మనం ఇక్కడికి దక్షిణ చిత్రాకి వస్తే ఇది ఒక మ్యూజియం లాగా. సో, దక్షిణ చిత్రాకి వస్తే మనం అప్పట్లో వాళ్ళ ఫుడ్ ఐటమ్స్, వాళ్ళ క్లోతింగ్ ఎలా ఉండేది, సో, అప్పట్లో స్కూల్స్ ఎలా ఉండేవి అవన్నీ ఒక దగ్గర చూడొచ్చనమాట. సో, చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే తమిళనాడు సైడ్. సో, తమిళనాడు సైడ్ ల్యాండ్‌స్కేప్ ఏరియా ఎంతుంటుంది అవన్నీ ఒక చార్ట్ లాగా ఇచ్చున్నారనమాట. సో, అప్పట్లో రాక్స్ ఎలా ఉండేవి అవన్నీ ఇచ్చున్నారు. మరి ఇదేంటో అక్కడ చూసారా కొంచెం తాళపత్ర గ్రంథాల్లాగా ఉన్నాయి. మరి ఏంటో అవి తెలీదనమాట. సో, ఇక్కడ ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఉంటే బావుండేది. సో, అక్కడైతే మనకు నీట్‌గా రాసున్నారనమాట. లాంగ్వేజెస్ అవన్నీ నీట్‌గా రాసున్నారు. ఇవేంటంటే అప్పట్లో చేపల్ని పడతారు కదా. సో, వాటికి ఉపయోగించే సామానంతా ఇక్కడుంది. ఇది అవి కూడా చేపలు పట్టేవంట, వెళ్ళి పట్టేవు. ఇవేమంటే అప్పట్లో వీణ. అండ్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే డిఫరెంట్ రిలీజియన్స్ ఇన్ తమిళనాడు. సో, మేజర్ రిలీజియన్స్ ఇన్ తమిళనాడు, జైనిజం, బుద్ధిజం అన్నీ అక్కడ మనకు నీట్‌గా రాసుంటారనమాట. చూసారా ఎంత అంటే వాళ్ళ ఆర్ట్, కల్చర్ అదంతా నీట్‌గా. సో, అక్కడ పెళ్ళి ఫోటో ఉంది కదా. సో, పెళ్ళిళ్ళు అవన్నీ ఎలా జరిగేవి అవన్నీ ఉంటుందన్నమాట ఇక్కడ. సో, మాకైతే బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందనమాట. ఎందుకంటే ఇవన్నీ తెలీదు కదా మనకు. సో, అప్పట్లో ఎలా ఉండేవి అదంతా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట చూస్తే. సో, ఈ ప్లేస్ యాక్చువల్‌గా ఉందని మాకు తెలీదు. అన్న వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో, బాగా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. అండ్ మా మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేసిందనమాట చూస్తూ. సో, చూసారా అప్పట్లో ఇవి వాయిస్తా ఉంటారు కదా డ్రమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవునక్క, ఈరోజు ఎండగా ఉంది లెక్క బాగా ఎండ ఉంది ఈరోజు.
సో మేము అక్కడి నుంచి బయటికి వచ్చేసిన తర్వాత బయట ఒక ఆయన డ్రాయింగ్ వేస్తూ ఉన్నారు. సో ఏం డ్రాయింగ్ అని చూస్తే సో మనం ఎలా ఉన్నామో అలాగే యాజ్ ఇట్ ఈజ్ అని ప్రింట్ దింపేస్తున్నాడు అనమాట. అక్కడ ఒక అవ్వ నిల్చుకుంది చూసారా, ఆమెనైతే యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అలాగే దింపేశారు. అండ్ వాళ్ళ మనవడు కూడా వాళ్ళిద్దరు కలిసి ఒక పేపర్లో వేయించుకుంటున్నారనమాట డ్రాయింగ్. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మా ఆయన మా మమ్మీని అడిగారు, అత్తమ్మ వేయించుకుంటారా అంటే లేదు వేయించుకోని అని చెప్పారు. అండ్ చూసారా ఆమె ఎలాగుందో అలాగే ప్రింట్ దింపేశాడు ఆయన అయితే. సో మేము వేయించుకుందాం అనుకున్నాం కానీ అది ఒక్కొక్కరిని డ్రా చేయడానికి ఆయన 30 మినిట్స్ ఏమో తీసుకుంటున్నారు. సో మాకు అప్పటికే టైం అయిపోయింది. సో మళ్ళీ టైం వేస్ట్ ఎందుకులే, ఇంకోసారి వచ్చినప్పుడు వేయించుకోవచ్చు అనుకున్నాం అనమాట. సో ఇదేమంటే అప్పట్లో సార్ అనమాట, పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అత్తగారింటికి సార తీసుకెళ్తారు కదా, సో ఆ సార్ అంట ఇలాగా అంతా ఉంటుంది. సో అదే ఇక్కడ అక్కడ రాసుంటారు మనకు. సో చూస్తా అప్పట్లో ఇలాగ తీసుకెళ్ళే వాళ్ళనమాట. సో నేను అలాగా వీడియో తీసేసా. అండ్ ఈ ఫోటో ఏమంటే అప్పుడు పెళ్ళైనప్పుడు వాళ్ళ తరపున ఇంతమంది బంధువులు వస్తారు అని. అండ్ ఇందాక చూపించా కదా డ్రాయింగ్, ఆ డ్రాయింగ్ అయితే ఒక్కరికి 600 రూపీస్, అలాగే ఇద్దరికైతే 1100 రూపీస్ అంట. అండ్ మేము వెళ్ళిన రోజైతే చాలా ఎండగా ఉండింది, చాలా ఉక్కగా ఉండిందనమాట. అసలు చెమట, అసలు తిరగలేకపోయాము, విసుగ్గా ఉండింది. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంటుంది, ఇలా బయటకు వచ్చినప్పుడు క్లైమేట్ ఏంటో అసలు. సో అదే మాట్లాడుకుంటా ఉన్నామన్నమాట, చాలా వేడిగా ఉంది కదా ఈరోజు అని. అండ్ ఈ ప్లేస్ చూసారా ఎంత బాగుంది కదా. మ్యాక్సిమం అందరు అమ్మాయిలు మ్యాక్సిమం ఒక 70% దాకా శారీస్లోనే వస్తున్నారు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, షార్ట్స్ కానీ ఇక్కడ వీడియోస్ తీసుకుంటా ఉన్నారనమాట. నేను కూడా ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నా, అవి ఎడిట్ చేసి మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టా, చూసే ఉంటారు అందరూ. సో ఫొటోస్ కూడా ఎంత బాగా వస్తున్నాయి అంటే శారీస్ కేరళ టైప్ శారీస్ వేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకోవాలి ఫొటోస్, చాలా చాలా బాగా వస్తాయి తెలుసా. అండ్ మేము అదే అనుకున్నాము, ఈసారి శారీస్ వేసుకొని రావాలి ఇక్కడికి, మంచి వీడియోస్ ఫొటోస్ అవన్నీ వస్తాయి అనుకున్నాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈ రథం చూసారా, అప్పట్లో రథం ఎలా ఉండేది అని పెట్టున్నారనమాట. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇది లోపలికి వచ్చేసామన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే టెంపుల్స్ అలాంటి టైప్ అనమాట. సో టెంపుల్ లోపల ఎలా ఉండేది, అప్పట్లో రథాలు ఎలా ఉండేవి, సో చూసారా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో మనకి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము, ఇక్కడ ఫొటోస్ కూడా చాలా నీట్గా వచ్చాయన్నమాట, చాలా బాగా వచ్చాయి. అండ్ మనం చూసుంటాం కదా తమిళనాడు సైడ్ వాళ్ళ కల్చర్స్ అవన్నీ ఎలా ఉంటాయి, కేరళ సైడ్ కల్చర్స్ అవన్నీ ఎలా ఉంటాయి అని చెప్పి. సో ఇక్కడికి వస్తే మనము అన్నీ చూడొచ్చు అనమాట, అప్పటి విగ్రహాలు, సో వాళ్ళ దేవతలు దేవుళ్ళు అందరినీ చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ అప్పటి కాలం కాబట్టి ఇప్పుడు ఉండే జనరేషన్ కిడ్స్కి ఇవన్నీ చాలా కొత్తగా ఉంటాయి. అండ్ వాళ్ళు కూడా కొత్తగా చూస్తారనమాట. అండ్ ఈ వీడియో అంతా తీసింది మా తమ్ముడే అనమాట, చాలా ఓపిక్గా తీశాడు. అండ్ మీలో ఎవరైనా దక్షిణ చిత్రాకి వెళ్ళుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. చూసారా ఎంత బాగున్నాయి కదా, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ దేవుడిని చూసారా బాగుంది కదా. మేమైతే ఏవైతే మనకి అట్రాక్షన్గా ఉన్నాయో సో అక్కడైతే మేము ఫొటోస్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో ఇక్కడంటే మా చెల్లి చాలా మిస్సింగ్ అనమాట, రమ్మని చెప్పాము కానీ తనకి క్లాసెస్ ఉన్నాయి కదా, సో రాలేను అని చెప్పింది. అండ్ చూసారా దగ్గరికి తీసాడు మా తమ్ముడు, ఆర్ట్ చూసారా ఎంత బాగుంది కదా.
సో ఇవేమంటే అప్పట్లో దీపాలు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్‌తో చేసున్నారు. ఇది ఏం మెటలో నాకు తెలీదు, ఐడియా లేదనమాట. సో బ్రాస్ అలాగా సంథింగ్ ఆ టైప్. చూసారా ఇది ఎంత పెద్దదిగా ఉందో. అండ్ ఇవేమంటే వాటర్ పోసేవి అని అవి ఏవేవో ఉన్నాయి. సో అన్నీ చాలా బాగున్నాయన్నమాట. సో ఇవేమంటే కొంచెం గ్రంథాల్లాగా అవేమంటే మనం వాటిని టచ్ చేయకూడదు. ఇవేమంటే ఈ ప్లేస్ ఏమంటే అప్పట్లో బ్రాహ్మిన్స్ వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు అవన్నీ మనకు ఈ పర్టికులర్ ఏరియాలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ చూసారా, ఇదంతా కేరళ సైడ్ అనమాట. కేరళ సైడ్ మీకు చెప్పనక్కర్లేదు, వాళ్ళ హౌసెస్ అలాగే గ్రీనరీ ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు కేరళకి వెళ్ళిన ఫీలింగే ఉంటుందన్నమాట ఆ హౌసెస్ వాటిని చూసినప్పుడు. సో నేనేమంటే మా హస్బెండ్ని మా తమ్ముడిని చంపేశాను ఆ రోజు ఫొటోస్ వీడియోస్ తీయమని. అంతే కదా, మనం మంచిగా ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఫొటోస్ వీడియోస్ అవే కదా మనం తీసుకుంటాము. సో వాళ్ళైతే ఓపిక్గా తీశారనమాట. సో మనకి ఎవరైనా ఫొటోస్ వీడియోస్ తీయాలి అంటే ఓపిక ఉండాలి ఫస్ట్. సో వాళ్ళిద్దరు బాగా మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీశారు. సో ఇది ఏమంటే ఇంకొక ప్లేస్ అనమాట. ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏమంటే అంటే పూర్వకాలంలో ఎవరో వాళ్ళ ఫోటోలు అయితే ఉన్నాయి, వాళ్ళు ఎవరో అయితే తెలియదు అనమాట. మొత్తానికి ఇక్కడ ఆర్కిటెక్చర్ అదంతా సూపర్గా ఉంది. అండ్ మీకు అప్పట్లో కిచెన్ ఎలా ఉందో చూపిస్తుంది. ఇదే అనమాట అప్పట్లో కిచెన్. చూసారా అది ఎంత పొడవు ఉందో. అది ఏమన్నా వాటర్ హీటరో మరి ఏమో తెలియదు కానీ సో అంత పొడవుగా ఉంది. అండ్ ఇది ఏమంటే మనం దేనిపైన మనం అక్కడ కూర్చోకూడదు అనమాట. సో అప్పట్లో ఇలాగా అది ఏం వుడ్డో తెలియదు కానీ సో కుర్చీలు అలాగే టేబుల్స్ మంచిగా రెస్ట్ తీసుకోవడానికి అప్పట్లో మంచాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఈ దక్షిణ చిత్ర మనం తిరగాలి అంటే మెయిన్గా మనకు ఓపిక ఉండాలి, బాగా తినేసి రావాలన్నమాట. సో అంత పెద్ద ఏరియా మొత్తం తిరగాలి అంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి కదా. సో ఇక్కడ ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ నాకు తెలియకపోతే నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే మనకు తెలియకుండా ఏం చెప్పకూడదు కదా. అంటే కొన్ని ఫొటోస్ ఇందాక కనిపించాయి కదా మీకు కొందరు మనుషులవి. సో వాళ్ళ నేమ్స్ అయ్యేం నాకు తెలియదు, వాళ్ళు ఎవరు, అందుకే మీకు వాళ్ళ గురించి ఏం చెప్పలేదు. అండ్ ఇవి చాలా బాగున్నాయి కదా. సో ఇవేంటో అడవిలో యూజ్ చేస్తారు కదా అలాగే ఉన్నాయి సంథింగ్. అండ్ వీళ్ళని చూడంగానే నాకు కాంతారా మూవీలో వాళ్ళ గెటప్స్ ఉంటాయి కదా, సో అదే అనిపించింది ఇక్కడ. సో ఆ వాల్స్ మీద అప్పటి పోయమ్స్ ఉంటాయి కదా, సో అప్పటి పోయమ్స్ సో అలాగా చాలా చాలా ఉన్నాయి. అండ్ లోపల సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ జీసస్ చూసారా. సో అన్ని కల్చర్స్, అన్ని తమిళనాడు కేరళ సైడ్ ఎలాంటి కల్చర్స్ ఉంటాయో అన్ని కల్చర్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీకు మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ లోపలికైతే వచ్చేసాము. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అవన్నీ చాలా బాగుంటాయి కదా, క్రాఫ్ట్స్ అవన్నీ. సో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, దేనికి సంబంధం లేకుండా. అండ్ ఇది చూసారా ఆ వాల్కి ఎంత బాగుందంటే ఆర్ట్ చాలా బాగుంది కదా. అండ్ మనకు వాటి గురించి వెనకాల టీవీస్ కూడా ఉంటాయి అక్కడ, ఎల్ఈడి టీవీస్. అక్కడ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్ లాగా చెప్తా ఉంటారు ఏంటి అవి అని చెప్పి. అండ్ ఇందాక చూపించింది ఏంటంటే కేరళ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఎలా ఉంటాయి. వీళ్ళేమంటే అప్పటి కాలం పెద్దలు అనుకుంటా. సో పూర్వకాలంలో ఉన్న వాళ్ళ ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే
ట్రెడిషన్స్, సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్ మొత్తం ఒక రూఫ్ కింద పెట్టున్నారనమాట. మెయిన్గా తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. అండ్ మీకు అప్కమింగ్ వీడియోలో కూడా ఆంధ్రప్రదేశ్ వస్తుంది, చూపిస్తాను. అండ్ ఇక్కడ అద్దంలో పైన ఏమంటే దేవుడున్నాడు, అద్దంలో నుంచి మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ హౌస్ చూసారా, చాలా బాగుంది కదా. అండ్ దీని లోపల ఏంటంటే ఓషన్కి సంబంధించి, వాటర్కి సంబంధించి ఫిషెస్, మామూలుగా ఫిషెస్ గురించి అలాగనమాట మొత్తం ఇక్కడ రాసున్నారు. తమిళనాడు, కేరళ అక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యాజ్ యూజువల్గా ఫిషెస్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో వాళ్ళ లైఫ్ స్టైల్, ఫిషరీస్ వాళ్ళ లైఫ్ స్టైల్ అవంతా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఇదేంటంటే 3D టైప్ ఉందన్నమాట. మనకి 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ కనిపిస్తాయి. సో చాలా బాగా అనిపించి అలా వీడియో తీసేశాను. సో ఫిషెస్ ఇటు సైడ్ వస్తే మనకు మనుషులు కనిపిస్తారు. అండ్ డిఫరెంట్ ఓషన్స్ లోపల ఏమేం టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అవంతా చాలా నీట్గా పెట్టారనమాట ఇక్కడ. అండ్ దీని లోపల ఏంటంటే మనకి వాటర్ సౌండ్, అలాగే రెయిన్ పడుతున్నప్పుడు రెయిన్ సౌండ్ ఉంటుంది కదా. సో అలాంటి సౌండ్స్ అన్నీ పెట్టున్నారనమాట. ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క వాటికి సంబంధించిన సౌండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వాటర్ సౌండ్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. ఇవి చూసారా, క్రాబ్స్, ఇవేంటో ఐరన్తో చేసి పెట్టున్నారనమాట. అండ్ లోపల ఇదేమంటే అప్పట్లో బోట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ బోట్స్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ లోపల. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అది చూసారా, ఫిషింగ్ చేసే నెట్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో పెట్టున్నారు, వాళ్ళ క్రాబ్స్ అన్నీ పెట్టున్నారు. అండ్ ఇక్కడ దేవుళ్ళు అనమాట, సముద్ర దేవుళ్ళు అంటారు కదా, సో వాళ్ళని కూడా పెట్టున్నారనమాట. సో పైన కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది, అందుకే అలా వీడియో తీసాను. అండ్ కలర్ కాంబినేషన్ చూసారా, ఆ నెట్ది చాలా బాగుంది కదా. అండ్ దేవుళ్ళు అనమాట, వరుణ దేవుడు అంట. సో అలా వీడియో తీసేసాము. మసాజ్ చేసుకుంటారా? అవును, అది మసాజ్. Kerala is a land that has been known from ancient times as the land of spices, a place that drew ancient traders and travelers from across the world to its beautiful coastal shores. But this land is also famous for treasures of a different kind, its rich cultural heritage, which lives on through its various folk art forms, rituals, songs and dances. Some of the popular dance forms of Kerala. హలో, అక్కడే లోపల ఉన్నాం, మీరు చాలా చూడరా. సరే వస్తున్నా. బాగుంది.
ఇదిగా ఇదిగా ఫాస్ట్ వాళ్ళు చూసేది ఎట్లా గాలి పడే వస్తుంది. అంతే కట్టించుకున్నట్టున్నారు వాళ్ళు పాతకాలంలో కదా. I also like to go to the cow shed to watch the milking of the cows. చాలా బాగుంది. Because we were a large family, we also needed a separate wooden granary, the pattai pura, that was used to store రోజంతా ఏడో సరిపోయింది. వర్షం పడుతుంది. ఇదేంది బావా? ఎద్దులు కట్టేసింది. అవును. అండ్ ఈ దక్షిణ చిత్రాలో మనకు క్యాంటీన్స్ కూడా ఉంటాయన్నమాట. సో టీ కాఫీ అన్నీ దొరుకుతాయి, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మేము ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము అండ్ మేమైతే ముందు వచ్చేసాము. ఒక ప్లేస్ని అయితే మేము చూడలేదు, అదే చెప్తున్నారనమాట, మీరు ఇక్కడ ఒక ప్లేస్ ఉంది అది చూడలేదు, మిస్ అయిపోయారు అని. సో మేము అప్పటికే అలసిపోయి వాటర్ చాలా దాహం అనిపించింది అనమాట. వెంటనే వెళ్ళి మేమైతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ అయితే తాగామన్నమాట. సూపర్ వస్తాయి ఇక ఫొటోస్. శారీస్ చాలా బాగా వస్తాయి. మిస్టేక్ షార్ట్స్కి వీడియోస్ అట్లయితే ఏముందో వద్దులే. రోల్ ఇల్లు చూసారా, చాలా బాగుంది కదా. సో గ్రీనరీ కూడా అంతా చాలా బాగుందన్నమాట. వాళ్ళ డ్రెస్సింగ్సా? అండ్ ఇక్కడ తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉంది. ఎందుకంటే ఇది ఎప్పుడో 1996లో ఎస్టాబ్లిష్ చేసిన దక్షిణ చిత్ర అనమాట. సో అందుకే మనకు తెలంగాణ లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ కాలేదు కదా అప్పటికి. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉందన్నమాట ఇక్కడ. వాళ్ళ ట్రెడిషన్ ఏమో కదా. అవును. మా నీ చీర మాత్రం సూపర్గా పడుతుంది. అండ్ ఇదే అనమాట మన ఆంధ్రప్రదేశ్.
సో కేరళ తమిళనాడుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అక్కడ దక్షిణ చిత్రాల్లో చాలా తక్కువ ఉందన్నమాట ఏరియా వైజ్ అంతా. సో కేరళ తమిళనాడు అయితే చాలా చాలా పెద్దవిగా, అంటే చాలా ఇల్లులు అలా కనిపించే వాళ్ళ డిఫరెంట్ రిలీజియన్స్, అలాగే ఆర్కిటెక్చర్ అంతా డిఫరెంట్గా అనిపించింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ ఈ ఒక్క హౌసే ఉందన్నమాట. అండ్ లోపల చూస్తే బొమ్మల కొలువు పెట్టుకుంటాం కదా మనము, సో బొమ్మల కొలువు ఉందన్నమాట ఇక్కడ. చాలా బాగా అనిపించింది. సో అలా వీడియో తీసేసా. అండ్ అక్కడ ఒక తాత అక్కడ కూర్చో ఉన్నాడు. ఆయనను చూసి నేను మనిషి అనుకోలేదు, బొమ్మ అనుకున్నా. కానీ దగ్గరికి వెళ్ళి చూశాక ఆయన కదులుతున్నాడు అనమాట. సో ఒకసారిగా భయం అనిపించింది. సో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలు ఫేమస్ కదా. సో అవైతే అంటే ఒక్కొక్క దగ్గర ఏమేమి ఫేమసో అవన్నీ పెట్టున్నారనమాట. అండ్ ఈ ఇల్లు చూసారా ఎంత బాగుంది కదా. సో లోపలైతే అంతా పెయింటింగ్స్, బయట అయితే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలన్నమాట. ఏదన్నా మనకి ఫామ్ ల్యాండ్ ఉండి ల్యాండ్లో ఇలాంటి ఇల్లు, ఒక ఫామ్ హౌస్ లాగా, మరీ ఇంత పెద్ద ఇల్లు కాదులేండి, ఒక చిన్న ఇల్లు. సో ఇలాంటి ఇల్లు పెంకుటిల్లు లాగా కట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా, నాకైతే చాలా చాలా ఇష్టం. అండ్ ఇవైతే పెయింటింగ్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ మనం చూడొచ్చు. సో అలా వీడియో తీసేసాను. పెయింటింగ్ అది ఏంటివి? దక్షిణ చిత్రాలో మనం షాపింగ్ చేసుకోవడానికి ఇలాంటి ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. చాలా ఉంటాయి, పెయింటింగ్స్, అలాగే క్లాత్స్, బట్టలు. సో ఇవన్నీ చూసారా, కానీ చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట, చాలా చాలా కాస్ట్ ఉంటాయి. సో మేమేం అక్కడ తీసుకోలేదు. కమ్మలు కూడా దొరుకుతాయి మనకు అక్కడ. నేచర్స్ గిఫ్ట్ రా. ఏంటది నేచర్ గిఫ్ట్? చూపి. తాటిపండు ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ నేనేం అనలేదా? ఎవరేం అనలేదా? దాన్ని ఏం చేస్తావు ఇప్పుడు? ఎలా? బాయిల్ చేసుకో. మా బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకొని ఓకే. సో దక్షిణ చిత్రాక నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే మా తమ్ముడు కేక్ తీసుకొచ్చాడనమాట, చాకో ట్రఫుల్ కేక్, చాలా చాలా బాగుంది. సో మా మ్యారేజ్ యానివర్సరీ అయితే మా ఆయన హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. సో నేను అందుకే నవ్వుతున్నాను అనమాట. మీరేంటి మ్యారేజ్ యానివర్సరీ సాంగ్ అయితే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు ఏంటి అని అడుగుతున్నాను అనమాట. సో కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ మా ఆయన ఫోన్లో కూడా వీడియో తీస్తున్నారు, నా ఫోన్లో కూడా వీడియో తీస్తున్నారు. సో అందుకే నేను కేక్ని వీడియో తీయలేదన్నమాట. సో కేక్ ఫోటో మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. ఆ రోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం మా మ్యారేజ్ యానివర్సరీ రోజు. ఎందుకంటే మమ్మీ అండ్ తమ్ముడు ఉన్నారు కదా, సో అందుకే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ అక్క వాళ్ళు కూడా వచ్చారు కదా, మేమిద్దరమే అయితే ఏం సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి. డాడీ రాలేదు, ఎందుకంటే డాడీకి డ్యూటీ, సో లీవ్ ఇవ్వలేదు. అండ్ చెల్లి కూడా క్లాసెస్ మిస్ అయిపోతాయని రాలేదన్నమాట. అండ్ మమ్మీ తమ్ముడు వచ్చి ఉన్నారు, అదే హ్యాపీ అనమాట. ఇంకా అత్తమ్మ మావయ్య అంటే మామయ్యకి డ్యూటీ, వాళ్ళకి లీవ్స్ ఉండవు, సో అందుకు వాళ్ళు కూడా రాలేదన్నమాట. అండ్ మమ్మీ వచ్చి ఇక్కడికి 1 year అయిపోతుంది, మేము వచ్చి 1 year అనమాట. మేము ఎప్పుడు గృహప్రవేశం అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారనమాట.
అంతే గాయస్, మా డే అయితే ఇలా ఎండ్ అయింది ఆ రోజు. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అయితే ఇవ్వండి. బాయ్.